యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోరం జరిగింది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చౌటుప్పల్ మండలం ఆరేగూడెం గ్రామానికి చెందిన కట్టా భాను అనే 14 ఏళ్ల బాలుడిని అతడి తండ్రి కొట్టాడు. దీంతో ఆ బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే బాలుడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. అసలు విషయం ఏంటంటే 9వ తరగతి చదువుతున్న కట్టా భాను పాఠశాలలో అవార్డు ప్రోగ్రాం ఉన్న కారణంగా ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. అయితే ఇంటికి ఎందుకు ఆలస్యంగా వచ్చావని తండ్రి సైదులు భానుని కొట్టాడు. దీంతో ఛాతీ భాగంలో బలంగా దెబ్బ తాకింది. బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే భానుని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే బాలుడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. అయితే బంధువులు పిల్లాడి మృతదేహానికి పోస్టుమార్టం అవసరం లేదని తీసుకెళ్లారు. ఎవరికీ తెలియకుండా ఖననానికి ఏర్పాట్లు కూడా చేశారు. కానీ విషయం ఆ నోటా ఈ నోటా పోలీసులకు తెలియడంతో అంత్యక్రియలను ఆపారు. దీంతో పోలీసులకు కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది. పైగా పోస్టుమార్టం చేయకుండా వైద్యులు శవాన్ని ఎలా అప్పగించారని పోలీసులు విచారణ చేపట్టారు. బాలుడి మృతికి వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు.